తెలంగాణలో మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ కలకలం రేపుతోంది. ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వం సుమంత్ను మంగళవారమే ఓఎస్డీ పోస్ట్ నుంచి తొలగించగా నిన్న రాత్రి ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని మంత్రి నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి మఫ్టీలో అక్కడకు వెళ్లారు. ఈ సమయంలో కొండా సురేఖ నివాసం వద్ద హై డ్రామా నడిచింది. అక్కడకు వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ ఓఎస్డీతో కలిసి కారులో వెళ్లిపోయారు. ముందుగా మినిస్టర్స్ క్వార్టర్స్లోని మంత్రి పొన్నం ఇంటికి వెళ్లిన కొండా సురేఖ అక్కడ పొన్నం లేకపోవడంతో మిగతా మంత్రులను కలిసేందుకు ప్రయత్నించారు. కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెండి వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ వాళ్ళందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుధారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలని చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇక కాంగ్రెస్ లో కొండా సురేఖ అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, కొండా సురేఖ ఎపిసోడ్ అయితే ఇప్పుడు పాలిటిక్స్లో హీట్గా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఎపిసోడ్లో మొత్తంలో ఈరోజు ఒకవైపు క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో రాత్రి అంతా కూడా హైడ్రామా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి అంతటి కూడా ప్రధానమైన కారణం దక్కన్ సిమెంట్ అని చెప్పుకోవచ్చు. హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ చేసిన ఒక అంశానికి సంబంధించిన వివాదాహారం చుట్టేనే ఇదంతా కూడా ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద హుజూర్ నగర్లో ఈ దక్కన్ సిమెంట్ కంపెనీ దాదాపు 30 హెక్టార్లకు సంబంధించిన ల్యాండ్, అటవీ శాఖకు సంబంధించిన ల్యాండ్ను కబ్జా చేసి అక్కడ మైనింగ్ చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసిన తర్వాత ఈ నిర్ధారించుకొని ఈ కంపెనీ ఏదైతే అటవీ ల్యాండ్ను మైనింగ్ చేసిందో ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఫైన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 300 కోట్ల రూపాయల ఫైన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు డెక్కన్ సిమెంట్ కంపెనీ మంత్రుల చుట్టూ కానీ అధికార పార్టీ నేతల చుట్టూ కూడా తిరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇది మొట్టమొదటిగా దీనికి ఎపిసోడ్కు చూసినట్లయితే కనుక ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు సంబంధిత శాఖ అయిన అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేషీని సంప్రదించారు. పేషీలో చాలా కీలకంగా ఉండే ఓఎస్డీ సుమంతే వ్యవహారాలన్నీ కూడా మంత్రి పేషీలో సుమంత్ వ్యవహారం చుట్టూనే వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. సుమంత్ కనసన్నల్లోనే ఆయన సుమంత్ ఏం చెప్తే అదే జరుగుతుంది ఆ పేషీలో అనేది కూడా ఒక ప్రచారం అయితే బలంగా ఉంది. కాబట్టి సుమంత్ను వారంతా అప్రోచ్ అయ్యారు. అయితే ఈ సుమంత్ కూడా ఈ అంశానికి సంబంధించి తన పరిధి దాటి ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్దకు వెళ్ళడం కానీ ఆ తర్వాత ఇది నేరుగా సీఎం కోర్టులోకి రావడంతో సీఎంకు సన్నిహితంగా ఉన్న రోహిన్ రెడ్డి వద్దకు కూడా ఈ అంశం అనేది కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. రోహిన్ రెడ్డి వద్దకు వచ్చినప్పటికీ రోహిన్ రెడ్డి వద్ద కూడా ఈ అంశం డిస్కషన్ అయినప్పుడు అయితే రోహిన్ రెడ్డి మాత్రం తన వద్దకు వచ్చిన మాట వాస్తవమే కానీ ఇటువంటి వాటిని మేము ఇంటర్ఫేర్ చేయము, ఎందుకంటే ఈ కేసు అనేది కూడా పూర్తిగా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాన్ని ఎండార్స్ చేయడం జరిగింది. అంటే ఒక మైనింగ్ విషయంలో సంబంధించి అటవీ శాఖ ల్యాండ్ను కబ్జా చేసి మైనింగ్ చేశారనే ఆరోపణలు నిర్ధారణ అయ్యే ప్రభుత్వం ఇప్పటికే ఫైన్ వేసింది. కాబట్టి ఈ విషయంలో ఎటువంటిది రాజీ పడే ప్రసక్తి ఉండదు. సీఎం ఇటువంటి వాటికి అంగీకరించారని చెప్పి పంపించానంటూ కూడా రోహిన్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇది అంశానికి సంబంధించి రోహిన్ రెడ్డి వద్దనే ఇదంతా సెటిల్మెంట్ జరిగిందంటూ కూడా కొండా సుస్మిత అంటే కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత నిన్న చేసిన కామెంట్స్ అయితే పూర్తిగా రోహిన్ రెడ్డి పిలిచినందుకే సుమంత్ వెళ్ళడం జరిగింది. సుమంతే ఈ వ్యవహారంలో రోహిన్ రెడ్డి సూచన మేరకే వారితో సంప్రదింపులు చేశారంటూ కూడా కొండా సుస్మిత చెప్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఏదైతే డెక్కన్ సిమెంట్ కంపెనీ ఉందో ఆ కంపెనీ నుంచి కూడా రివాల్వర్ పెట్టి
కొన్ని డబ్బులు వసూలు చేశారంటూ కూడా సుమంత్ పైన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ అంశం అంతా కూడా హుజూర్నగర్ నియోజకవర్గానికి అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఆ కంపెనీ ప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దకు వచ్చారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 4 రోజుల క్రితం ప్రభుత్వానికి మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి జరుగుతున్న ఎపిసోడ్కి సంబంధించి జోక్యం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడం వల్లనే ఈరోజు పోలీసులు కేసు కట్టి దీని విషయంలో ఇదంతా జరుగుతున్నట్టు కూడా నిన్న కొండా సురేఖ కూడా చేసిన కామెంట్స్ తోటి మొత్తం మళ్ళీ ఒకసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ తిరిగినట్టుగా కూడా కావచ్చు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఈ విషయంలో నేను కంప్లైంట్ ఇవ్వలేదు, కాకపోతే ఈ వ్యవహారం అంతా జరుగుతున్న దానికి సంబంధించి కానీ ఏ విషయానికి నేను ఇప్పుడు ఏం చెప్పలేనట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఎవరి మీద నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా మొత్తం దక్కన్ సిమెంట్ చుట్టూనే వ్యవహారం జరుగుతున్నప్పటికీ ఒకసారిగా ఇదంతా పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. తన ఫ్యామిలీని ఒంటరిని చేస్తున్నారు, సింగిల్ గా చేసి తన అమ్మా నాన్నను సింగిల్ గా చేసి ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లంతా కూడా ఒకటిగా మారి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆ కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా క్యాబినెట్ ఉండబోతుంది. క్యాబినెట్ లో ప్రధానంగా బీసీ ఎజెండా పైనే ఈరోజు డిస్కషన్ చేయబోతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తానికి సంబంధించి ఏదైతే డెక్కన్ సిమెంట్ వ్యవహారంలో సుమంత్ పైన ఆరోపణలు వచ్చాయో సుమంత్ ను అదుపులోకి తీసుకోవాలనా లేదంటే విచారణ కోసం పోలీసులు వచ్చినప్పుడు సుమంత్ మాత్రం పూర్తిగా కొండా సురేఖ నివాసంలో ఉండడం, సుమంత్ కు పూర్తిగా కొండా సురేఖ ఫ్యామిలీ అండగా ఉండడం అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఎపిసోడ్ ఎటు టర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూడొచ్చు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి కూడా వరంగల్లో ఉన్న కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా స్పందించడం జరిగింది. కొండా మురళి కూడా మాట్లాడుతూ ఈ ఎపిసోడ్ అంతకు సంబంధించి కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తాను, సీఎం మాకు అండగా ఉంటారు, రాజశేఖర్ తర్వాత అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మాకు అండగా ఉంటున్నారంటే కూడా కొండమురళి కామెంట్ చేశారు. అయితే ఒకవైపు కూతురు మాత్రం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తుంది, మరోవైపు మంత్రి కొండా సురేఖతో పాటు కొండమురళి మాత్రం మాకు సీఎం ఉంటారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ అంశం అనేది కూడా ఈరోజు క్యాబినెట్ ఉండబోతుంది కాబట్టి ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బాలరాం ప్రతాప్ అంటే ప్రస్తుతం సుమంత్ ఎక్కడున్నాడు? మరి విజువల్స్ లో కూడా చూసాం, మంత్రి కొండా సురేఖ తనతో పాటు సుమంత్ ను తీసుకువెళ్లారు. ప్రస్తుతం సుమంత్ ఎక్కడున్నాడు? దానికి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా? ఎస్ బలరాం, దీనికి సంబంధించి కూడా ఇప్పుడు సుమంత్ వైపే ఇదంతా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఈ అంశంలో చాలా సెంటర్ ఆఫ్ ది మ్యాన్ సుమంత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఆయన టెర్మినేట్ కూడా చేయడం జరిగింది. ఆయన వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఎపిసోడ్ విషయంలో దృష్టిలో పెట్టుకుని ఆయన టెర్మినేట్ చేసిన నేపథ్యంలో ఒకటేసారిగా ఈ దక్కన్ సిమెంట్ వ్యవహారం కూడా రావడంతో ఆయన విచారణకు నిన్న పోలీసులంతా కూడా వెతుకుతున్న సందర్భంలో ఆయన కొండా సురేఖ సొంత నివాసంలో వద్ద ఉన్న నేపథ్యంలో అక్కడికి కూడా వెళ్ళారు. అయితే అక్కడ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మాత్రం తన నివాసంలో సుమంత్ లేరు, ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూడా వారితో వాగ్వాదం చేసుకున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు, ఆ ఆడియో కూడా ఉంది. అయితే కాసేపటి తర్వాత కొండా సురేఖ వచ్చిన తర్వాత అదే ఇంట్లో నుంచి సుమంత్ బయటికి రావడం, సుమంత్ను నేరుగా అఫీషియల్ వెహికల్ అంటే మంత్రి వాహనంలోనే కొండా సురేఖ సుమంత్ను ఎక్కించుకొని బయటికి వెళ్ళడం అంతా కూడా నిన్న విజువల్స్ లో చూసాం. అయితే కొండా సురేఖ అయితే ప్రస్తుతం మినిస్టర్స్ క్వార్టర్స్ లోనే తన నివాసంలో తన కేటాయించిన క్వార్టర్ లోనే కొండా సురేఖ ఉండడం జరిగింది. అక్కడే సుమంత్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి సుమంత్ను రాత్రి సరెండర్ చేయాలని చెప్పేసి కొండా సురేఖ భావించారు. అందులో భాగంగా పున్నం ప్రభాకర్ మరో మంత్రి బీసీ మంత్రి అయిన పున్నం ప్రభాకర్ దగ్గరకు వచ్చినప్పటికీ పున్నం ప్రభాకర్ అందుబాటులో లేకపోవడంతో ఆమె తన క్వార్టర్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి ఎపిసోడ్ కంతానికి సంబంధించి కూడా కొండా సురేఖ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశానికి సంబంధించి వాస్తవాలు ఏంటి, ఏం జరిగిందనే ఎపిసోడ్ కూడా ఆమె చెప్పే అవకాశాలు ఉన్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.